తెనాలి వాస్తవ్యులు శ్రీ రాయప్రోల జగదీశ చంద్ర శర్మ. సభాయై నమః. అవధానిని గారు ప్రతిభావంతురాలని ఇప్పుడు జరుగుతున్నటువంటి క్రమంలో మరొకసారి రుజువు చేసుకున్నప్పుడు నాకు అనిపించింది ఇది చమత్కారంగా ఎట్లా పూర్తి చేస్తారోనని. ఇడ్లీ, ఉప్మా, దోశ, గారె రోజు తింటున్నాం, అవి గుర్తుకొస్తున్నాయి. వీటిని నేటి సమాజం తీరుతెన్నుల్ని తెలియజేయటం. దోశ గారి ఓకే, ఇడ్లీ ఉప్మా రెండు విరగా ఉంటవి. సమాజం స్వేచ్ఛా చందం, స్వేచ్ఛా చందం నేటి సమాజం. మీ ఇష్టం వచ్చిన చందం. సమాజంలో ఏ అంశాన్నైనా ఇప్పుడున్నటువంటి అంశాన్ని మీ ఇష్టం వచ్చిన అంశాన్ని తీసుకోండి, ఇవి మీరు చేయగలరని నాకు నమ్మకం. మెనూ మార్చాలి. అందులో ఇడ్లీ ఉప్మా తీసేసి వడ సాంబారు లాంటివి పెట్టారనుకోండి. ఇడ్లీ మీకు ఇడ్లీ లాగే తప్ప ఇడ్లీ విరగదండి. ఇడ్లీ విరగదంటే ఇడ్లీ విరుగుతుంది. ఇడ్లీ పూరి పెట్టుకోండి. ఉప్మా కూడా పూరి పెట్టచ్చు. పూరి పెట్టుకోండి. పూరి ఉప్మా ఉంచండి. మెనూ మళ్ళీ చెప్పండి. పూరి, ఉప్మా, దోశ, గారె. పూరి, ఉప్మా, దోశ, గారె. పూరి ఉప్మా, దోశ, గారె. ఉప్మా ఉంచారు. లేదులేండి, ఇంకా పెట్టండి. ఉప్మా పెట్టండి. ఉప్మా పెట్టండి. సమాజంలో ఇవాళ పిల్లలు ప్రతి స్కూల్స్ లో కూడా వింటున్నాం, చిన్నతనంలోనే మద్యానికి, గంజాయికి, వీటికి అలవాటు పడుతున్నట్టుగా మనం వార్తల్లో చూస్తున్నాం కదా. మీరు అలా అంటే మాకు ఏదో కాస్త సుఖంగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు సమాజం అని అంటే సమాజంలో దేని దగ్గరికి వెళ్ళాలో ఇప్పుడు దాని గురించి తీసుకోవడానికి సమయం ఎక్కువ పడుతుంది. మీరేదో సరిగ్గా బాణాన్ని ఇక్కడే గుచ్చాలి అంటే దాని మీదే దృష్టి ఉంటుంది, కూడా ఉండదు. పసిడి హృదయాల పెంపూరి భారతమున. పూరి వచ్చేసిందండి. పసిడి హృదయాల పెంపూరి భారతమున. భారతము అంటే భారతదేశము అనే అర్థంలో. వారు బ్రేక్ఫాస్ట్ అయిపోయింది కాబట్టి మనకి పూరి, ఉప్మా, దోశ, గారె. ఏంటో ఉప్మా వండినా అంతేనండి, మిగిలిపోతుంది ఇంట్లో చేస్తేను. ఆ తర్వాత ఈ ఉప్మాని ఏం చేయాలి చెప్పమా అనే ఆలోచించాలి ఆడవాళ్ళు. ఓ పట్టాను ఉప్మా చల్లదు ఇంట్లో. మరి పూర్వకాలం పెళ్లిళ్ళలో ఉదయం ఉప్మా తయారు చేసేవారు మగపిల్లి వారికి టిఫిన్ పెట్టడానికి. అది భారీగా మిగిలిపోతూ ఉండేది. మిగిలిపోతే మధ్యాహ్నం బోండా కింద వేసేవారు. దాని పేరు ఉప్మా బోండా అనమాట. చెప్పలాగే భాషయు మనదో సెలయేటి భవ్య రుచుల. బాగుంది. భాషయు మనదో సెలయేటి భవ్య రుచుల. సెలయేరు ఎంత రుచిగా ప్రవహిస్తూ ఉంటుందో భాష కూడా అదే రుచిగా ప్రవహిస్తూ ఉంటుంది. భాషయు మనదో సెలయేటి భవ్య రుచుల. దోశను ఎప్పుడు దోసెడు చాలా సార్లు చేసేసి ఉన్నాం. ఇంక ఎన్ని దోశలు ఇస్తానులే అని చెప్పి. అంటే దోశ అనగానే సాధారణంగా గుర్తొచ్చే మొదటి విరుపు దోసెడు. అదే కాబట్టి భాషయు మనదో సెలయేటి భవ్య రుచుల. సెలయేటిలో టీ ఉంది కాబట్టి ఓ టీ పంపించండి బాబులాగా. భాషయు మనదో సెలయేటి భవ్య రుచుల. ఈ ఉప్మాని ఏదో చేస్తున్నాను నేను, మీరు ఏమైనా మార్చమంటే. మీరు ఒకవేళ ఏమైనా ఉప్మాని కొంచెం. ఇప్పుడు ఉప్మా అనేది అనేక చాలా రకాలుగా ఉంటుంది. ఏది వరినూక ఉప్మా, ఎర్రనూక ఉప్మా, ఏదో సేమియా ఉప్మా, ఇంకో ఉప్మా, ఎన్ని రకాల ఉప్మా. మళ్ళీ ఆ ఉప్మాని మళ్ళీ పెసరట్టు ఉప్మా, ఉప్మా బోండా. ఉప్మాకు రూపాంతరాలు చాలా ఎక్కువ. నీ ఇష్టం వాడుకో. మీరు ఎలా వండి పెడితే అలా తింటామే అంతే. అందుకే పాపం ఏదైనా బాగుండకపోతే ఈ మధ్యన కొత్త తిట్టు ఏమిటి ఉప్మా మొహం వేసుకునే అని అంటున్నారు. మనదో భాషయు మనదో సెలయేటి భవ్య రుచుల. మానసంబుల తుప్మాన. తుప్పు మానసంబుల తుప్మాన. ఉప్మా వచ్చేస్తుంది అక్కడ. మనస్సులో తుప్పు మానిపోవాలన్నమాట. మనసులో తుప్పు ఉండకూడదు. ఇంకా చెవులు తుప్పు వదిలిపోతుందంటారు, అలా కదా మనసులో తుప్పు వదిలిపోయేలాగా. మానసంబుల తుప్మాన కాబట్టి అక్కడ ఉప్మా కూర్చుంది, కూర్చోబెట్టాం ఉప్మా. మానసంబుల తుప్మాన జ్ఞాన సుధల. మానసంబుల తుప్మాన జ్ఞాన సుధుల. వస్తుందా? మధ్యాహ్నం వస్తుందండి మనకి గారె. ఏమో మధ్యాహ్నం భోజనాల్లో వస్తుందేమో గారె వస్తుంది అంటున్నారు. రామకృష్ణ గారు ఏమైనా మాకు గారెలు ఏర్పాటు చేస్తున్నారేమో ఉగాది సందర్భంగా అని. బొంగారు ఎప్పుడు
కలిపితే పొంగారెపుడు అక్కడికి గారె గారె కోసం వసుధ పొంగారెపుడు కుటుంబమనుగతిని. వసుధైక కుటుంబకం అంటారు కదా, ఉదార చరితానాంతో వసుధైవ కుటుంబకం అంటారు. కాబట్టి ఇలా ఈ భాషలో ఉన్నటువంటి భావాన్ని పట్టుకోగలిగితే వసుధ అంతా కూడా ఒక కుటుంబము అనే భావన కలుగుతుంది అని వసుధ పొంగారెపుడు కుటుంబమనుగతిని. కుటుంబమనుగతిని బాకి యతి అద్భుతం. ఇది చాలా బాగా పడింది, అద్భుతంగా పడిపోయింది. వసుధ పొంగారు కుటుంబమనుగతిని. వసుధ పొంగారెపుడు కుటుంబమనుగతిని. చాలా చాలా వసుధ పొంగారెపుడు కుటుంబమనుగతిని. అంతే అంతే. పూరి, ఉప్మా, దోశ, గారె. అది సమాజంలో ఏదైనా ఒక ఇతివృత్తాన్ని తీసుకుని చెప్పమని అన్నారు. పసిడి హృదయాలు పెంపూరి, పసిడి హృదయాలు పెంపూరి భారతమున భాషయు మనదో సెలయేటి. దోశ. భాషయు మనదో సెలయేటి భవ్య రుచుల. భాషయు మనదో సెలయేటి భవ్య రుచుల. మానసంబుల తుప్మాన, మానసంబుల తుప్మాన జ్ఞాన సుధల. మానసంబుల తుప్మాన జ్ఞాన సుధల. వసుధ పొంగారు వసుధ పొంగారెపుడు గారె. వసుధ పొంగారెపుడు కుటుంబమనుగతిని అని